హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈరోజు వీడియోలో నేనైతే పూజ సామాను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి మీతో షేర్ చేస్తానండి. చాలా సింపుల్ వే అండి, ఎలాంటి శ్రమ లేకుండా ఎక్కువగా చిటికలో అయిపోయే విధంగా చూపిస్తున్నాను. ఉగాది వస్తుంది కదండి, అందరూ పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ కష్టపడకుండా ఇలా చిటికలో అయిపోయే విధంగా చూపిస్తానండి. ఎందుకంటే పండగ అంటేనే చాలా పనులు ఉంటాయి కదా. ఒకే పనికి ఎక్కువ టైం కేటాయించకుండా సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే పూజ సామాన్ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ బయట మనం వాకిట్లో ముగ్గు వేస్తాం కదా, దాన్ని కొంచెం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క తీసుకోవాలి. అలాగే మనం పీతాంబరం, ఏ బ్రాండ్ అయినా సరే పీతాంబరం తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ రాగి చెంబులు క్లీన్ చేసి చూపిస్తానండి. పీతాంబరం తీసుకొని ఇలా తోముతూ ఉండాలన్నమాట. ఈజీగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయిన తర్వాత మరకలు ఉంటాయి కదా, మనం ఎంత కడిగినా కూడా వాటిపైన చిన్న చిన్న డ్రాప్స్ నల్లగా అలాగే ఉండిపోతాయి. అలా ఉండకుండా ఉండాలంటే ముగ్గులో నిమ్మ చెక్క ఇలా తడిపేసుకొని ఇలా తోముతూ ఉండాలన్నమాట. అలా తోముతున్నట్లయితే ఆ నిమ్మ చెక్క వల్ల, అలాగే ఇలా మన ముగ్గు ఉంటుంది కదా, దానివల్ల వాటిపైన మచ్చలు ఉండకుండా చాలా క్లియర్గా అయిపోతాయి అన్నమాట. కొన్ని సామాన్లు ఏంటంటే మనం పీతాంబరంతో తోమినా కూడా నల్ల నల్ల మచ్చలు అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇంకా అలా ఉండకుండా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ముగ్గు మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఇంకా అందులో ఇంకా లెమన్ కూడా ఉంటుంది కదా, ఆ లెమన్కి ఈ మరకలు అనేటివి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. మా పూజా మందిరం అనేది చాలా చిన్నగా ఉంటుందండి, అందుకని తక్కువగానే సామాన్ ఉంటుంది. దీపారాధనకు, అలాగే హారతి, ఒక రాగి చెమ్ములు, వాటర్ పెట్టడానికి, తర్వాత ఇలా ఉంటుంది ఒకటి అయితే ఇంకా. ఇంతే అండి, ఎక్కువగా ఉంచుకోను, ఎందుకంటే స్పేస్ తక్కువగా ఉంటుంది. స్పేస్ ఎక్కువగా ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు కదా. ఈ విధంగా అయితే నేను పండగకి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఏ విధంగా క్లీన్ చేసుకున్నారు ఫ్రెండ్స్? అలాగే పనులు కూడా స్టార్ట్ చేశారా? ఉగాదికి హౌస్ మొత్తం క్లీన్ చేయాలి అండి, ఎందుకంటే అది కొత్త సంవత్సరం కదా, తెలుగు కొత్త సంవత్సరం అన్నమాట. అందుకని ఉగాది అంటేనే మనకు ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట. ఈ విధంగా అయితే నేను మొత్తం చకచక క్లీన్ చేసేసుకున్నానండి, ఎందుకంటే 2 days మొత్తం మాకు వర్క్ హౌస్ క్లీన్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి సరిపోయింది. తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత డస్ట్ మొత్తం దేవుడి గదిలో అలా పడిపోతూ ఉంటుంది కదా. అందుకని ఒకరోజు మొత్తం దీనికి సపరేట్గా పెట్టేసుకొని ఇంకా పూజ సామాను అవన్నీ కడిగేసుకొని పెట్టేసుకున్నాను. చూపిస్తున్నాను కదా వీడియోలో ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. రాగి చెంబులు, అలాగే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం మోటార్ నీళ్ళు ఉంటాయి కదా, అవి వాటితో అయితే కొంచెం మరకలుగా ఉంటాయి. అలా అవ్వకుండా ఇంకో కొంచెం మంచి వాటర్, మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, మంచి నీళ్ళతో ఒకసారి మళ్ళీ కడుగుకున్న తర్వాత వీటిని అయితే నేను ఇట్లా కొన్ని పాత్రలో తీసుకొని కడిగేసుకుంటూ ఉన్నాను. ఇలా అయితే బాగా ఉంటాయని నా ఉద్దేశం. ఇంకా అంతే అండి, ఇక్కడ ఐటమ్స్ అయితే క్లీన్ అయిపోయాయి, చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయి అనేది. చాలా చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా. అయితే ఏమంటారు, రాగి చెంబులకి అసలు అవి మరకలు అనేటివి లేనే లేవు చూడండి. ఇలా మనం కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని ఇలా ఒక 5 minutes ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, మరకలు అనేటివి రావు. తర్వాత అయితే నేను ఇక్కడ పూజ గదిని క్లీన్ చేసేసుకుంటున్నాను. పువ్వులు అవన్నీ తీసేసి మంచిగా తుడిచేసి ఒక క్లాత్తో, నేనైతే ఇలా పూజ మందిరం తుడవడానికి క్లాత్ సపరేట్గా పెట్టేసుకుంటాను. అవన్నీ తీసేసి అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట. ఆయిల్ అంతా దానికి క్లాత్ కంటుకుందని, అందుకనే బ్లాక్గా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం అక్కడ పువ్వులు, అగరబత్తి అంతా ఉంటుంది కదా, అవన్నీ పడిపోయాయి అన్నమాట. ఇక్కడ మేమైతే లక్ష్మీదేవి దగ్గర కాయిన్స్ కూడా పెడతామండి, చాలామంది పెడతారు.
సో అవి అన్నమాట. వాటిని కూడా మంచిగా క్లీన్ చేసి పెడతాను, ఎందుకంటే మొత్తం అది పూజ గది అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా కడిగేసి పెట్టేస్తానండి. ఫొటోస్ మొత్తం ఆల్రెడీ తీసేసాను. సో తీసేటప్పుడు వీడియో షూట్ చేయలేదండి, వీలవ్వలేదు. సో అందుకని ఈ పువ్వులు ఇంకా స్టిక్స్, అగరబత్తి స్టిక్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసి నేను ఇక ఫొటోస్ మొత్తం కడిగేసి పెట్టేశానండి. కడగడం వల్ల వీడియో తీయలేకపోయాను. సో ఫైనల్గా అయితే ఇదండి మా పూజ మాత్రం చాలా చిన్నది చెప్పాను కదా, సో అందుకే ఎక్కువ ఐటమ్స్ పెట్టానండి. సో ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసి సాయంత్రం పూజ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈవినింగ్ పూజ చేసుకుంటే అయితే. సో ఈ ఉగాదికి అయితే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా సులువుగా అయిపోతుంది. సో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.